శ్రీ సాయి డిగ్రీ కాలేజ్ ధనస్థలం పద్మావతి డిగ్రీ కాలేజ్ నాసనపేట. నెక్స్ట్ వచ్చేసి మనం ట్విట్టర్ గురించి తెలుసుకుందాం. సోషల్ మీడియా నెట్వర్క్స్లో ట్విట్టర్ కూడా ఒక భాగం. అయితే ఈ ట్విట్టర్ని ఎవరు కనుగొన్నారు అంటే ఏప్రిల్ 2007 సంవత్సరంలో ఇవాన్ విలియమ్స్ అన్నతను 2007 సంవత్సరంలో ఇవాన్ విలియమ్స్ అన్నతను ట్విట్టర్ని లాంచ్ చేయడం జరిగిందండి. అయితే ఈ ట్విట్టర్ని కనుగొన్న 2 సంవత్సరాలకి 2009 సంవత్సరంలో వచ్చేసరికి ట్విట్టర్ని అకౌంట్ని యూజ్ చేసిన యూజర్స్ అట 55 మిలియన్ల మంది అయ్యారు. ఏప్రిల్ 2007 సంవత్సరంలో ఇవాన్ విలియమ్స్ అతను ట్విట్టర్ని ప్రవేశపెట్టిన తర్వాత 2009 సంవత్సరం వచ్చేసరికి ట్విట్టర్ యూజ్ చేస్తున్న యూజర్స్ సంఖ్య 55 మిలియన్లకి చేరుకుంది. అదేవిధంగా రోజుకి 2 లక్షల మంది సబ్స్క్రైబ్ అవుతున్నారండి. ఎంతమంది సబ్స్క్రైబ్ అవుతున్నారు? రోజుకి ఎలా లేదన్నా సుమారుగా 2 లక్షల మంది ట్విట్టర్లో యూజర్స్ యాడ్ అవుతూ వస్తున్నారు. 2012 సంవత్సరానికి ట్విట్టర్ యాడ్ చేస్తున్న వాళ్ళ సంఖ్య 200 మిలియన్ల మంది చేరింది. 200 మిలియన్ల మంది చేరింది. ఇవాన్ విలియమ్స్ 2009 సంవత్సరంలో ట్విట్టర్ అకౌంట్ జాబితాలో ఉన్న యూజర్స్ సంఖ్య ఎంతగా తెలియజేశారండి? 55 మిలియన్ల మందిగా తెలియజేస్తే అట్లీస్ట్లో రోజుకి 2 లక్షల మంది పెరుగుతూ ఉంటుండగా 2018 సంవత్సరంకి 200 మిలియన్ల మంది అయ్యారు. అదే 2015 సంవత్సరంకి వచ్చేసరికి ట్విట్టర్ అకౌంట్ యూజ్ చేస్తున్న వాళ్ళ సంఖ్య 5 లక్షల మిలియన్ల మందికి చేరుతుంది. ఎంతమందికి చేరుతుందండి? 2015 సంవత్సరం వచ్చేసరికి ట్విట్టర్ అకౌంట్ యూజ్ చేస్తున్న వాళ్ళ సంఖ్య 5 లక్షల మిలియన్ల మందికి చేరుతుంది. ట్విట్టర్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఏప్రిల్ 2007వ తేదీ ఇవాన్ విలియమ్స్ అనే 2007 సంవత్సరం ఇవాన్ విలియమ్స్ అనే శాస్త్రవేత్త ప్రవేశపెట్టడం జరిగింది. 2009 సంవత్సరం వచ్చేసరికి ట్విట్టర్ అకౌంట్ ఉపయోగిస్తున్న వాళ్ళ సంఖ్య 55 మిలియన్ల మంది. అదే రోజుకి 2 లక్షల మంది పెరుగుతూ కూడా సుమారుగా 2012 సంవత్సరం వచ్చేసరికి 200 మిలియన్ల మందికి చేరుకుంది. 2015 సంవత్సరం వచ్చేసరికి 5 లక్షల మిలియన్లుగా చేరుకుంది. అయితే ఈ ట్విట్టర్ అకౌంట్ని ఎవరైనా సరే వినియోగించవచ్చు. అయితే ట్విట్టర్ అకౌంట్ ప్రవేశపెట్టడానికి ముఖ్య కారణం ఏంటి అంటే పెద్దవాళ్ళ దగ్గర నుంచి పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవుతూ ఉండవచ్చు అన్నమాట. అంటే ఎగ్జాంపుల్ ట్విట్టర్ అకౌంట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ అవ్వడానికి యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటాయండి. ఇది ఏ విధంగా జరుగుతుందంటే ముందుగా మన యొక్క మొబైల్ నెంబర్ ఉండాలి. ఏముండాలండి? మన యొక్క మొబైల్ నెంబర్, అలాగే మెయిల్ ఐడి ఉంటే మనకు ఆటోమేటిక్గా ఒక ఓటీపీ అన్నది రావడం జరుగుతుంది. ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎప్పుడైతే మనం ఎంటర్ చేసామో ఎప్పుడైతే చేసామో ట్విట్టర్ అకౌంట్ అన్నది మనకి క్రియేట్ అవ్వడం అన్నది జరుగుతుంది. అయితే ఈ ట్విట్టర్ అకౌంట్ క్రియేట్ అయిన వెంటనే మనం చేయవలసిన మొట్టమొదటి పని ఏంటి అంటే ప్రొఫైల్ పిక్చర్. ఏం చేయాలండి? ప్రొఫైల్ పిక్చర్ అనేది పెట్టుకోవాలి. ప్రొఫైల్ పిక్చర్ అనేది పెడతాం. రెండోది ఏంటంటే మనం ఎవరిని ఫాలో అవ్వాలనుకుంటున్నాం. ఫాలో అన్ఫాలో రెండు కూడా ఉంటాయండి. అంటే ఎగ్జాంపుల్గా స్పోర్ట్స్ అక్కడ వచ్చేసరికి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. బాలీవుడ్, టాలీవుడ్, అలాగే స్పోర్ట్స్ అండ్ ఎడ్యుకేషన్, ఇలాగా కొన్ని ఆప్షన్లు ఉంటాయి. ఎగ్జాంపుల్ నేను స్పోర్ట్స్ జాబ్ ఎంచుకున్నాను అనుకోండి.
అందులో కపిల్ దేవ్ దగ్గర నుంచి సచిన్ టెండూల్కర్ అందరూ కూడా ఉంటారు. మనం ఎవరినైతే ఫాలో అవ్వాలనుకుంటున్నామో ఎగ్జాంపుల్ నేను సచిన్ టెండూల్కర్ దగ్గర క్లిక్ చేశాను. అంటే నేను అకౌంట్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి కూడా సచిన్ టెండూల్కర్ స్పోర్ట్స్ జాబితాలో నేను ఫాలో అవుతున్నాను. అంటే ఈ రోజు నుంచి అతను ఏ మెసేజ్ పెట్టినా సరే నాకు కనబడుతుంది. నేను కూడా అతనికి ట్వీట్ చేయవచ్చు. నేను నా దగ్గర నుంచి అతనికి ట్వీట్ చేసే అవకాశం ఉంది. అతను ఏ ట్వీట్ చేసినా సరే అందరికీ కూడా కనబడడం జరుగుతుంది. అదేవిధంగా రాజకీయంగా వచ్చేసరికి నరేంద్ర మోడీ అనుకోండి, అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎవరైతే వాళ్ళు పెద్ద పెద్ద వ్యక్తులందరినీ కూడాను ట్విట్టర్ అకౌంట్ ద్వారా మనం ఫాలో అవ్వచ్చు. అదేవిధంగా టాలీవుడ్కి వచ్చేసరికి మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున వీళ్ళందరినీ కూడా అంటే ట్విట్టర్ అకౌంట్ ద్వారా పెద్ద పెద్ద వ్యక్తుల్ని కూడా వెరీ ఇంపార్టెంట్ పర్సన్ విఐపి వ్యక్తులు వీళ్ళందరినీ కూడాను మనం ఫాలో అయ్యే అవకాశం ట్విట్టర్ అకౌంట్ అనేది మనకి విలియమ్స్ ద్వారా రావడం జరిగింది. అయితే అతను కనుగొనడమే స్టార్టింగ్ నుంచి కూడా ట్విట్టర్ అకౌంట్ అన్నది బాగా సోషల్ మీడియాలో నెట్వర్క్లో బాగా వేగంగా అభివృద్ధి చెందింది ఏది చెప్పుకోవాల్సి వస్తే ట్విట్టర్ అకౌంట్ కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే 2007లో స్టార్ట్ అయింది, 2015 వచ్చేసరికి 5 లక్షల మిలియన్ల మంది, అంటే తక్కువ మంది కాదండి, 5 లక్షల మిలియన్ యూజర్ల మధ్యలో ఉండడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ట్విట్టర్ అకౌంట్కి సంబంధించి ఎటువంటి హానికరమైన విషయము జరగలేదు. ఎందుకు అంటే పెద్ద పెద్ద వ్యక్తులందరూ ఉండడం వల్ల పెద్ద పెద్ద వ్యక్తులందరూ కూడా ట్వీట్ చేస్తే చిన్న స్థాయి వ్యక్తులు కూడా చూడటం, దానికి రిప్లై ఇవ్వడము, ఇవన్నీ కూడా ట్వీట్ చేయడం, కామెంట్, లైక్ ఇవన్నీ కూడాను ట్విట్టర్లో కూడా ఉంటాయి. కాబట్టి ట్విట్టర్ ద్వారా ఎటువంటి హానికరము లేదు. దాన్ని సక్రమంగా వాడుకుంటే మాత్రము చాలా ఉపయోగకరమైంది ట్విట్టర్. అంటే పెద్ద స్థాయి వ్యక్తుల దగ్గర నుంచి చిన్న స్థాయి వ్యక్తులు అందరూ కూడాను దాన్ని ఫాలో అవ్వచ్చు. మనం అంటే ఒక వ్యక్తిని ఫాలో అవ్వాలి అంటే ట్విట్టర్ అకౌంట్లో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ముఖ్యంగా చిరంజీవి గారిని, మెగాస్టార్ చిరంజీవిని మనం ఫాలో అవ్వాలి అంటే ఖాళీ ఐకాన్లోకి గ్రూప్లోకి వెళ్ళి మనం అతన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే గ్రూప్లో అయితే డివైడ్ చేసి ఉంటుంది, లేదా సెర్చ్లో మనం పేరు టైప్ చేసినా సరే అతని అకౌంట్ మనకి కనబడటం జరుగుతుంది. ఈ విధంగా ట్విట్టర్ ద్వారా మనం ఫాలో అవుతున్న వాళ్ళకి అంటే ఫాలో ఆప్షన్ లేకుండా తర్వాత మనం ఇచ్చేయలేం. కాబట్టి ఫాలో సపరేట్గా మనం ఒకరిని ఫాలో చేసే వాళ్ళని అన్ఫాలో చేసేయాలన్నా సరే ఆప్షన్ అందులో ఉంటుంది. అదేవిధంగా మనం ఫాలో అవుతున్న వ్యక్తికి మనం ట్వీట్ చేసుకోవచ్చు. వాళ్ళు పెడుతున్న ప్రతి మెసేజ్ని కూడాను ట్వీట్ని కూడాను మనం చూసుకునే అవకాశం ట్విట్టర్ కల్పిస్తున్నది. అయితే 2007 ఏప్రిల్ నెలలో స్టార్ట్ చేయడమే విలియమ్స్ అన్నతను ఫ్రీ లింక్డ్ సోషల్ మీడియాకు అప్పచెప్పడం జరిగిందండి. దీన్ని ఫ్రీ లింక్డ్ సోషల్ మీడియా అంటే అన్ని వెబ్సైట్లో కాకుండా స్టార్టింగ్ నుంచి ఇప్పుడు యూట్యూబ్ ఉన్నది అంటే యూట్యూబ్లో ఒక 3-4 నెలలు వాడాక సోషల్ మీడియా వెబ్సైట్ అదే గూగుల్ సంస్థ ద్వారా అభివృద్ధి చెందింది అది. కానీ ట్విట్టర్ వచ్చేసి స్టార్టింగే అతను సాఫ్ట్వేర్ని రిజిస్టర్ చేయడంతోనే ఫ్రీ లింక్డ్ సోషల్ మీడియా నెట్వర్క్లో దాన్ని ఇంక్లూడ్ చేసేయడం వలన 2 సంవత్సరాలు వచ్చేసరికి దానికి 55 మిలియన్ల మంది యూజర్స్ ఉన్నారు. అదే 2007 నుంచి 2015 సుమారుగా 7 సంవత్సరాలు వచ్చేసరికి 5 లక్షల మిలియన్ యూజర్స్తో ఈరోజు సోషల్ మీడియాలో అతి వేగంగా చెందిన సోషల్ మీడియా అప్లికేషన్ ఏది అంటే ట్విట్టర్ కూడా మనం ఫేస్బుక్, వాట్సాప్ వాటితో సహా ప్రాముఖ్యత సంతరించుకున్న అప్లికేషన్గా కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ ట్విట్టర్లో మనం ఏంటంటే ఎప్పుడు స్టార్ట్ అయిన ట్విట్టర్ అన్నది 2007 సంవత్సరం ఏప్రిల్ నెలలో స్టార్ట్ అయింది. విలియమ్స్ అనే శాస్త్రవేత్త దీన్ని కనిపెట్టడం జరిగింది. అదేవిధంగా 2009 సంవత్సరం వచ్చేసరికి 57 మిలియన్ల మంది యూజర్స్ ఉన్నారు. రోజుకి సుమారుగా 2 లక్షల మంది యూజర్స్ దీన్ని ఫాలో అదే రిజిస్ట్రేషన్ అవుతూ ఉండడం వలన 2012 సంవత్సరం వచ్చేసరికి 200 మిలియన్లు అయింది. 2015 సంవత్సరం వచ్చేసరికి 5 లక్షల మిలియన్ యూజర్స్ ఇందులో యాడ్ అవ్వడం జరిగింది. దీని ద్వారా మనం ఫ్రెండ్స్ని ఫాలో అవ్వచ్చు. అంటే ఫ్రెండ్స్ అంటే మన పెద్ద పెద్ద వ్యక్తుల్ని కూడా ఫాలో అవ్వచ్చు. హీరోయిన్స్, స్పోర్ట్స్ అండ్ రాజకీయ వ్యక్తులు ఎవరైనా కూడా మనం ఫాలో అయ్యే అవకాశం ఉంది. ప్రొఫైల్ ట్విట్టర్ అకౌంట్ గురించి ఈ విధంగా తెలుసుకోవచ్చు. అదేవిధంగా మన మొబైల్లో
ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ముందుకుండా ప్లే స్టోర్ నుంచి ట్విట్టర్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాలేషన్ చేసుకున్న తర్వాత మన మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, మన యొక్క ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్, మన ఏజ్ అన్ని డీటెయిల్స్, మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ట్విట్టర్ అకౌంట్లో ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఇవన్నీ ఇచ్చాక మన మొబైల్ నెంబర్కి లేదా ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇవ్వగానే ట్విట్టర్ అకౌంట్ అన్నది మనకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఓపెన్ అవ్వడమే ప్రొఫైల్ పిక్చర్ పెట్టవలసిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత మనం ఎవరెవరినైతే ఫాలో అవ్వాలి అనుకుంటున్నామో వాళ్ళందరినీ కూడా మనం ఫాలో చేసుకున్న వెంటనే మనకి ట్విట్టర్ అకౌంట్ అన్నది ఆ రోజు నుంచి వర్క్ చేయడం జరుగుతుంది. Thank you so much.